సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఫస్ట్ అయితే మనము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్లీ మన బ్రాక్ లెస్నర్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ మన బ్రాక్ లెస్నర్ చాలా తక్కువ ఇంటర్వ్యూస్తో కనిపిస్తాడు, చాలా తక్కువ ఇంటర్వ్యూ ఇస్తాడు. అండ్ ఇచ్చిన నాకు ఒక ఇంటర్వ్యూ చాలా ఓపెన్గా చాలా మంచిగా మాట్లాడతాడు. అండ్ రీసెంట్ టైంలో అయితే బ్రాక్ లెస్నర్ మరి చాలా ఓపెన్గా, అంటే ఇంతకుముందైనా చాలా క్యారెక్టర్లు ఉండి మాట్లాడుతున్నాడు, బట్ ఇప్పుడు కొంచెం బాగానే మాట్లాడుతుండు బాస్. అండ్ మెయిన్ ఏంటంటే బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం, ఎస్పెషల్లీ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసము ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, బ్రాక్ లెస్నర్ ఈసారి అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ఇప్పుడు ఉన్నాడు అంటే ఇప్పుడు రిటర్న్ చేసిండు కదా, సో ఇదంతా చాలా షార్ట్ టైం కోసం వచ్చిండంట. అంటే ఏదో పెద్ద లాంగ్ టైం కోసం, అంటే చాలా సంవత్సరాల కోసం రాలేదు, ఒక షార్ట్ టైం కోసం వచ్చిండు బ్రాక్ లెస్నర్ అని. ఇది ఒక రూమర్ కాదు, ఇది స్వయంగా మన బ్రాక్ లెస్నరే చెప్తుండు బాస్. సో ఇది నిజంగా బ్రాక్ ఫ్యాన్స్ కోసం అయితే చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. అండ్ నిజం చెప్పాలంటే ఈ మాట విన్న తర్వాత నేను షాక్ అయినా. ఎందుకంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతైనా సరే మనకి రూమర్స్ వస్తున్నాయి. మనకి ఏమని రూమర్స్ వస్తున్నాయి, బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుంటాడు, మేబీ ఈ సంవత్సరంలో బ్రాక్ లెస్నర్ రిటైర్ అయిపోతాడేమో, సమ్మర్స్లామ్ వరకు రిటైర్ అవుతాడేమో అని ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. కానీ ఎంతైనా సరే అవి రూమర్స్ కదా, అంటే కానీ ఏమైనా కావచ్చు అనుకుంటా, నెవర్ సే నెవర్ టైప్ ఇట్లా ఉంటుంది అన్నమాట రూమర్స్ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు ఇది ఒక రూమర్ కాదు, బ్రాక్ లెస్నరే చాలా క్లియర్లీ చెప్పిండు ఇంటర్వ్యూలో. ఒక అంటే ఒక చిన్న టైం, ఒక షార్ట్ టైం కోసమే వచ్చిండంట. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఈ షార్ట్ టైం ఇంకా 2 మీనింగ్స్ ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఒక చిన్న కాంట్రాక్ట్ సైన్ చేసిండు, చాలా షార్ట్ టైం కోసం వచ్చిండు అండ్ వెళ్ళిపోతాడు. లేదంటే నిజంగానే మనకు వచ్చినట్టు ఆ రూమర్స్ ఒక నిజమైతే బ్రాక్ లెస్నర్ ఇదే సంవత్సరంలో మేబీ సమ్మర్స్లామ్లో రిటైర్మెంట్ తీసుకుంటాడు బాస్. మేబీ రిటైర్ కాదు, మేబీ రసల్ మేనియాలోవి కాదు, చెప్పలేము ఒకటేసారి. ఏజ్ స్టార్స్ ఏం జరిగింది మీరు చూసినారు కదా, పెద్ద అంటే లాస్ట్ టైం పెద్ద ఏమి ఇవ్వలేదు. సో చూద్దాం ఏమవుతుందో. బట్ బ్రాక్ మాత్రం ఈ మాట చెప్పిండు. అండ్ అంతేకాదు, బ్రాక్ లెస్నర్ చెస్ట్ కాడ ఒక టాటో ఉంటుంది కదా, ఒక కత్తి టాటో ఉంటుంది కదా, ఆ టాటో చాలా ఫేమస్. ఓకే, అండ్ ఈ ఇంటర్వ్యూలో ఈ టాటో పైన క్వశ్చన్ రాగానే ఏమేమి చెప్పిండంటే, బ్రాక్ లెస్నర్ తాగి ఉండే అంట బాస్, చాలా తాగి ఉండే, ఫుల్ కిక్లో ఉండే. అండ్ ఫుల్ కిక్లో అంటే టాటూ షాప్ కనిపించింది, అంటే ఆ టాటూ షాప్లో వెళ్ళిపోయిండు. అండ్ బ్రాక్కి అర్థం కాలేదంట అసలు ఆ టాటూ ఎప్పుడు వేసిండో ఏం అర్థం కాలేదు. తెల్లారి లేచి అద్దంలో చూస్తే దీనమ్మ ఇదేంది, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఈ టైప్లో షాక్ అయ్యిందంట బాస్ బ్రాక్ లెస్నర్. సో ఈ టాటూ ఇంకలా సీక్రెట్ ఏంటంటే, బ్రాక్ లెస్నర్ మందు తాగి ఫుల్ కిక్లో ఉండి ఈ టాటూ వేయించుకుంటూ తెల్లారి చూసి దీనమ్మ ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని షాక్ పోయిండు. కానీ నేను ఎక్కడో విన్నా బాస్ ఇంతకుముందు, ఆయన ఏమని విన్నా అంటే, బ్రాక్ లెస్నర్ లైఫ్లో చాలా కష్టాలు చూసిండంట బ్రాక్ లెస్నర్. అండ్ ఆ టాటో చూసినప్పుడు బ్రాక్ లెస్నర్కి అంటే ఆ కష్టాలు ఎప్పుడు మర్చిపోవద్దు, అంటే బ్రాక్ లెస్నర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎంత కష్టపడి వచ్చిండో అది మర్చిపోవద్దనే ఆ టాటో వేయించిండు అని ఈ టైంలో ఒకప్పుడు నేను విన్నాను. ఇప్పుడు ఏ మాట, ఇప్పుడు బ్రాక్ లెస్నరే స్వయంగా చెప్తున్నంటే ఇప్పుడు బ్రాక్ చెప్తుండే నిజం కావచ్చు, లేదా బ్రాక్ మేబీ ఫనీ వేలో చెప్పిండా కూడా చెప్పలేము, చూద్దాం. కానీ ఇప్పుడు బ్రాక్ చెప్పిండంటే ఇక బ్రాక్ చెప్పింది ఇక మనం నమ్మాల్సిందే. అండ్ అంతేకాదు, ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ గురించి మాట్లాడిండు, అండర్టేకర్ స్ట్రీక్ గురించి మాట్లాడిండు. అండ్ అండర్టేకర్ అంటే గుర్తొచ్చింది, మన అండర్టేకర్కి రీసెంట్లీ బర్త్డే ఉండే. సో మన అండర్టేకర్కి మన రసల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి విష్ వెరీ హ్యాపీ బర్త్డే. సో మీరు ఈ బర్త్డే విష్ చేయొచ్చు మన అండర్టేకర్కి కామెంట్స్లో. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు అండర్టేకర్ స్ట్రీక్ గురించి ఏం మాట్లాడిండంటే, ఆ స్ట్రీక్ బ్రేక్ అయినప్పుడు చాలామంది అంటే అసలు చాలా బాధపడ్డారు. బట్ ఎంతైనా సరే ఇది నా కాల్ కాదు కదా, అంటే ఇది ఒక బిజినెస్, ఇది ఒక రెస్లింగ్. స్ట్రీక్ ఎండ్ చేయడానికి వాళ్ళు నన్ను చూస్ చేసినారు, నేను కరెక్ట్ అనిపించిన వాళ్ళకి, అండ్ నా తప్ప ఇంకొకరు చేస్తారంటే అక్కడ మాట్లాడాడు. అండ్ బ్రాక్ లెస్నర్ అండర్టేకర్ది స్ట్రీక్ ఎండ్ చేసిండు. అండ్ ఇదంతా డిసిజన్ మొత్తము మిస్టర్ మెక్మ్యాన్దే ఉండే అని బ్రాక్ లెస్నర్ చెప్పిండు బాస్ రీసెంట్లీ ఇంటర్వ్యూలో. అండ్ మీకు తెలుసు కానీ ఇంతకుముందు ఒకసారి చెప్పినాను. అండ్ అది ఏంటంటే, అండర్టేకర్ది స్ట్రీక్ ఎండ్ అయిన తర్వాత బ్యాక్ స్టేజ్ అంటే అండర్టేకర్కి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళినారు కదా, సో అప్పుడు బ్రాక్ లెస్నర్
రెసల్మేనియా షో వదిలేసి మరి వెళ్ళిపోయాడు అనమాట అండర్ టైగర్కి చూడడానికి. అంటే హాస్పిటల్ వెళ్ళిండు. రెసల్మేనియా షో నడుస్తూనే ఉంది స్టిల్, బట్ మన బ్రాక్ లెస్నర్ వెళ్ళి మన అంటే అండర్ టైగర్తో హాస్పిటల్లో కలిసినని ఈ మాట అవి చెప్పిండు. ఆ స్ట్రీక్ ఎండ్ అయినప్పుడు చాలా పెద్ద స్టోరీ ఉండే బాస్, చాలా అదొక సపరేట్ స్టోరీ అనేమాట ఓపెన్లీ చెప్పాలంటే. సో బ్రాక్ లెస్నర్ ఏమని చెప్పిండంటే అండర్ టైగర్ స్ట్రీక్ వెంకల రీజన్ అంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ అని, అంటే డిసిజన్ మొత్తం మిస్టర్ మిక్ మ్యాన్ ఉండే ఈ టైప్లో మాట్లాడిండు. అండ్ అంతేకాదు ఫస్ట్ టైం బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ గురించి మాట్లాడిండు. అంటే ఎవరెవరు మన బ్రాక్ లెస్నర్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి బ్రాక్ లెస్నర్ అప్రిషియేట్ చేస్తారని ఈ టైప్లో బ్రాక్ ఫస్ట్ టైం బాస్ ఫ్యాన్స్ గురించి ఎక్కువ మాట్లాడాడు బ్రాక్ లెస్నర్, కానీ ఈసారి మాట్లాడాడు. సో ఈ మాట అయిన ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నారు. అండ్ బ్యాక్ స్టేజ్ గురించి చెప్పిండు. అంటే ఒకప్పుడు మన బ్రాక్ లెస్నర్ కొత్తగా అంటే చాలా యంగ్ ఉన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పుడు బ్యాక్ స్టేజ్ ఎక్స్ రెస్లర్స్ ఉండే, చాలా క్రాక్ రెస్లర్స్ ఉండే, వాళ్ళు అంటే చాలా జరుగుతుండే అనమాట. బ్యాక్ స్టేజ్ ఒకప్పుడు చాలా టఫ్ ఉంటుండే, బట్ ఇప్పుడు ఉన్న సూపర్ స్టార్స్ కోసం అయితే చాలా ఈజీ, ఎందుకంటే బ్యాక్ స్టేజ్ ఇప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కువ టఫ్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది బ్యాక్ స్టేజ్ అని ఈ టైప్లో డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ గురించి ఇవి మాట్లాడినా. అంటే ఇంతకుముందు చాలా జరుగుతుండే అనమాట బ్యాక్ స్టేజ్, చాలా గొడవలు జరుగుతుండే, మన రెస్లర్స్ కోసం సపరేట్గా కోర్ట్ బి ఉండే, అండ్ ఇంకా చాలా ఉంటుండే బాస్, చాలా జరుగుతుండే ఒకప్పుడు. బట్ ఇప్పుడు అంతేం లేదు, బాగానే ఉందని ఈ టైప్లో బ్రాక్ లెస్నర్ చెప్పిండు ఈ ఇంటర్వ్యూలో. సో మెయిన్ ఏమేమి చెప్పిండో అది నేను ఇక్కడ కవర్ చేసినాను. అండ్ నిజం చెప్పాలంటే మెయిన్ షాకింగ్ ఏంటంటే ఒక షార్ట్ టైం కోసం వచ్చినా నేనని చెప్పించుడు బ్రాక్ లెస్నర్. ఇది మాత్రం నిజంగా షాకింగ్ బాస్, ఎందుకంటే మీకు తెలుసు నా ఫేవరెట్ సూపర్ స్టార్స్ లిస్టులో బ్రాక్ లెస్నర్వి ఉన్నాడు బాస్. సో అందుకనే షాకింగ్ అయితే అనిపించింది నాకైతే. అండ్ నాలాగా మీలో ఎవరెవరు బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి మేబీ ఇది షాకింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే షార్ట్ టైం కోసం వచ్చినంటే అది ఎంతైనా షాకే ఉంటుంది కదా బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జిలా ఫాటు గురించి, ఎందుకంటే రీసెంట్లీ పాల్ హేమన్కి అడిగినారు జిలా ఫాటు గురించి. ఈ టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు మన పాల్ హేమన్. అండ్ అదేంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఒక్క సెకండ్ బి ఆలోచించకుండా సెకండ్స్లో అవకాశం దొరికితే సెకండ్స్లో జిలా ఫాటుకి సైన్ చేసుకోవాలి, ఎందుకంటే జిలా ఫాటు జబర్దస్త్ రెస్లర్ అండ్ జిలా ఫాటుకి సైన్ చేస్తే బాగానే ఉంటుంది. సో డబ్ల్యూడబ్ల్యూఈ ఒకవేళ అవకాశం ఉంటే అంటే వాళ్ళు ఒకవేళ ఛాన్స్ దొరికితే వాళ్ళు జిలా ఫాటుకి సైన్ చేసుకోవాలి, ఏం ఆలోచించకుండా వాళ్ళు సైన్ చేసుకోవాలని ఈ టైప్లో పాల్ హేమన్ మాట్లాడిండు జిలా ఫాటు గురించి. ఇప్పుడు ఈ టైంలో ఈ రోడ్ టు రెసల్మేనియా టైంలో జిలా ఫాటు టాపిక్ ఎందుకు వచ్చింది అని ఈ టైప్ డౌట్ రావచ్చు. సో చూద్దాం ఏమైనా ఉంటుందా, మేబీ రెసల్మేనియాలో ఫైనల్లీ వచ్చేస్తాడేంది, డెబ్యూ చేస్తాడేంది మన జిలా ఫాటు, చూద్దాం, ఒకవేళ వస్తే మంచిదే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక చిన్న కాంట్రవర్సీ గురించి. అంటే ఫ్యాన్స్ మాత్రం దీన్ని చాలా లేపుతున్నారు, ఫ్యాన్స్కి చాలా కోపం వస్తుంది. ఎవరిపైన తెలుసా? బిగీ పైన. బిగీ రోమన్ రేన్స్ లెగసీ గురించి మాట్లాడేసిండు. బిగీ ఏమని చెప్పేసి అంటే నిజంగానే అంత పెద్ద ట్రైబల్ చీఫ్ అయితే సింగిల్గా ఫైట్ చేయాలి అంటే ఒకరిని వేసుకోవడం ఫైట్ చేయడం కాదు, సీఎం పంక్ సింగిల్గా ఫైట్ చేసి పేరు సంపాదిస్తుండు, రోమన్ అలా కాదు, అది ఇది అని చెప్పి మాట్లాడేసిండు. అంటే నిజంగానే ఏంది అంటే బిగ్ డాగ్ క్యారెక్టర్ చూడలేదే ఏంది రోమన్ రేన్స్ది, ట్రైబల్ షిప్ క్యారెక్టర్ ఉన్నాడు రోమన్ రేన్స్, కాబట్టి రోమన్ రేన్స్ హీల్ క్యారెక్టర్లు ఉండే కాబట్టి హీల్ సూపర్ స్టార్స్ కంపల్సరీ చీట్ చేస్తుండే, కామనే. సీఎం పంగి ఒకప్పుడు హీల్లో ఉన్నప్పుడు చాలా చేసిండు, కానీ ఇప్పుడు బిగి ఏ టైప్లో మాట్లాడిస్తుండే అంటే ఫ్యామిలీ ఉంటేనే అంతా అన్నట్టు మాట్లాడి, అండ్ ఫ్యామిలీకి ఎందుకు ఈ రోమన్ రేన్స్ ఊకే తీసుకొస్తాడు అన్నట్టు బిగి మాట్లాడేసిండు. కానీ అసలు బిగి మర్చిపోయింది అనుకుంటా, రోమన్ రేన్స్ తీసుకురాలేదు ఫ్యామిలీకి, ఈసారి సీఎం పంకే మధ్యలో తీసుకొస్తుండు ఫ్యామిలీకి. సీఎం పంకే రోమన్ రేన్స్ ఆ డాడ్ గురించి మాట్లాడేసిండు. అందుకని ది ఊసోస్ వచ్చి చాలా క్లియర్లీ ది ఊసోస్ చెప్పినారు, మాకు రోమన్ రేన్స్ సంబంధం లేదు, నువ్వు రోమన్ ఏమైనా చేసుకోండి, కానీ సీఎం పంక్ నువ్వు మా అంకల్ గురించి మాట్లాడినావు, మంచి మర్యాదగా చెప్తున్నాం, సారీ చెప్పు అని ది ఊసోస్ చెప్పినారు. అక్కడ సారీ సీఎం పంక్ చెప్తలేడు, కావాలని గుంస్తుండు ఫ్యామిలీకి, కావాలని అక్కడ రోమన్ రేన్స్కి అంటే మళ్ళొకసారి ది ఊసోస్ రోమన్ రేన్స్ అంటే ఒక ఫ్యామిలీ వీళ్ళు మరోసారి చీట్ చేస్తారు అన్నట్టు సినిమా ఆల్ క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా బిగికి తెలుసు, అయినా సరే బిగి ఈ టైప్లో మాట్లాడాడు, అదే ఫ్యాన్స్కి నచ్చలేదు.
ఫ్యాన్స్ ఇప్పుడు ఒకప్పుడులా కాదు బాస్. ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూ ఏది చూపిస్తుందో అదే చూసి నమ్మనికి ఇప్పుడు ఒకప్పుడులా లేదు. ఫ్యాన్స్ ఇప్పుడు చాలా హుషారైపోయినారు. సోషల్ మీడియా కాలం, ఫ్యాన్స్ చాలా తెలుస్తుంది. వాళ్ళు ఏది పడితే చూపిస్తే చూసి నమ్మేనికి క్రై బేబీస్ కాదు కదా. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ కొంచెం కోపం చేస్తున్నారు బిగికి. కొంతమంది ఏమంటున్నారంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దా న్యూ డేలో ఉండి నీతో పాటు ఇంక ఇద్దరిని పెట్టుకొని తిరిగినావు, అలాంటి నువ్వు సింగిల్ గురించి మాట్లాడుతున్నావా? సింగిల్గా ఫైట్ చేయడం అంటే నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావా అని బిగికి వేసుకుంటున్నారు ఫ్యాన్స్. సో దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం వాట్ నెక్స్ట్. రోమన్ రేన్స్ అయితే అటాక్ చేసిండు సీఎం పంక్ పైన. దాని తర్వాత ఏమైనా ఆఫేర్లో జరిగిందా అంటే చూడండి, రోమన్ రేన్స్ అయితే చాలా కోపంలో వెళ్ళిపోయిండు. ఆఫేర్లో సీఎం పంక్ నవ్వుకుంటూ వెళ్ళిండు. ఎస్, సీఎం పంక్ నవ్వుకుంటా అంటే ఆఫేర్ వెళ్ళే ముందు సీఎం పంక్ అక్కడ నవ్విండు రా షోలో. అండ్ రా షో ఆఫేర్లో వెళ్ళిన తర్వాత ఆయన సీఎం పంక్ నవ్వుకుంటూ వెళ్ళిండు. అంటే ఒక టైంలో స్టిల్ ఎక్కిరిస్తుండు. సీఎం పంక్ నేను రోమన్ రేన్స్ మైండ్లో వచ్చేసిన, ఇక నేనే గెలుస్తానంటే ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళిండు అనేమాట. సేమ్ అంటే సీఎం పంక్ ఓకే చెప్తున్నా, నేను స్కిన్లో వచ్చేసిన, నేను నీ మైండ్లో వచ్చేసిన, నేను గెలిచినట్టే అని టైప్ చెప్తున్నా. సేమ్ అదే టైప్లో సీఎం పంక్ నవ్వుకుంటే అక్కడికి వెళ్ళిండు. ఆఫేర్లో ఇది జరిగింది. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే బాస్, బిగ్గెస్ట్ అంటే చాలా బిగ్గెస్ట్ టీజ్ ఒకటి జరిగింది రీసెంట్లీ రాలో. అండ్ అది ఏంటంటే బ్యాక్ స్టేజ్ ది యూసోస్ LA Knight సెగ్మెంట్ జరుగుతున్నప్పుడు ద రాక్ పోస్టర్ అక్కడ కనిపించింది. అండ్ ఇలాంటి పోస్టర్స్ బస్సుల పైన, బ్యాక్ స్టేజ్ ట్రక్ల పైన ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంతకుముందు మన ద రాక్ కోడి పైన అటాక్ చేస్తున్నప్పుడు అక్కడ జాన్ సీనా, స్టోన్ కోల్డ్ది బ్యాక్ స్టేజ్ మనకి ఫొటోస్ కనిపించిండే. అండ్ నిజంగానే ఏం జరిగింది రసల్ మేనియాలో, జాన్ సీనా వచ్చిండు, స్టోన్ కోల్డ్ అయితే రాలేదు. బట్ స్టోన్ కోల్డ్ ప్లేస్లో, అంటే స్టోన్ కోల్డ్ ఎందుకు రాలేదు ఆ టైంలో అంటే కొంచెం అమౌంట్ సెట్ కాలేదు, ఇలా మధ్యలో కొంచెం డీల్ కరెక్ట్గా కాలేదు, అందుకని స్టోన్ కోల్డ్ ప్లేస్లో అప్పుడు అండర్ టైకర్ వచ్చిండే. మీకు గుర్తుంది కదా ఇదంతా రసల్మేనియాలో జరిగింది, రసల్మేనియాలో. సో ఈసారి మరోసారి టీ చూపించినారు బాస్. సో మేబీ LA Knightతో మేబీ ఒక ఏమైనా కావచ్చు అనుకుంటా. ద రాక్ మేబీ రసల్మేనియాలో వచ్చినా రావచ్చు. LA Knight అండ్ ద రాక్ మధ్యలో సంథింగ్ ఏమైనా స్పెషల్ సెగ్మెంట్ ఏమైనా చూపించచ్చు. ఇది ఒకవేళ LA Knightతో లింక్ అయితే చెప్పలేము. అండ్ ది యూసోస్తో లింక్ ఉంటే ది యూసోస్తో కావచ్చు, చెప్పలేం. బట్ ప్రజెంట్ కోసం ఏంటంటే రీసెంట్లీ రాలో చాలా పెద్ద టీజ్ జరిగింది. అండ్ అది ఏంటంటే చాలా పెద్ద టీజ్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే ద రాక్ రిటర్న్. సో చూద్దాం, ఈసారైనా వచ్చేయాలి ద రాక్ బిస్కెట్ చేయకుండా లాస్ట్ ఇయర్ లాగా. సో ఈసారైనా వచ్చేయాలి రసల్మేనియాలో. సో బాస్ ఇంకొకటి ఏంటంటే, రోమన్ రేన్స్ రీసెంట్లీ సీఎం పంక్ పైన అటాక్ చేసిండు కదా రాలో. సో ఇదంతా బాగానే ఉండే, ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేసినారు. 1 more time అని చాంట్ చేసినారు ఫ్యాన్స్. మీరులో చాలామంది గమనించినారు ఇది. అండ్ ఇప్పుడు ఏంటంటే బాస్ నెక్స్ట్ రాలో ఈసారి రోమన్ రేన్స్ పైన అటాక్ జరుగుతుంది. మేబీ ది ఊసోస్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో బి ప్రాబ్లం కావచ్చు, అంటే అనుకోకుండా కావచ్చు అంట ఈ టైప్లో ఒక డ్రామా చూపియనికి. సో నెక్స్ట్ రాలో మేబీ అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం రోమన్ రేన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ రా కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడా? ఒక్క నిమిషం ఆగండి, చూసి చెప్తాను. ఎందుకంటే అసలు అప్డేట్ ఒక రూమర్ ఏంటంటే, రోమన్ రేన్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఈసారి రోమన్ పైన అటాక్ జరుగుతుంది, సీఎం పంక్ అటాక్ చేస్తాడు, మేబీ ఏమైనా ప్రాబ్లం చూపించడానికి జరుగుతుంది, ది యూసోస్ అనుకోకుండా అటాక్ చేయడం ఈ టైప్లో సంథింగ్ అని ఒక అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడతా నేను రోమన్ రేన్స్ షెడ్యూల్ అంటే ఓపెన్ చేసినాను. అండ్ రోమన్ రేన్స్ షెడ్యూల్ మీరు మరొకసారి మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్. సో March 2 ఇది అయిపోయింది, March 16 అయిపోయింది, March 23 అపీరెన్స్ అయిపోయింది. ఎస్, నెక్స్ట్ రా కోసం రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. ఎస్ బాస్, నెక్స్ట్ రా కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో నెక్స్ట్ రా కంపల్సరీ ఒక ఇంకా ఇంట్రెస్టింగ్ రా అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ పైన అటాక్ చేయడం జరగచ్చు అని అంటున్నారు బాస్. ఓకే, సో నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు, మీరు రెడీ ఉండండి. అండ్ ఒకసారి ఆగండి, మన బ్రాక్ లెస్నర్ షెడ్యూల్ ఒకసారి చూద్దాము. చాలా టైం అయిపోయింది. ఇంతకుముందు నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాను బ్రాక్ లెస్నర్ షెడ్యూల్ పైనవి, ఇంతకుముందు రోమన్ రేన్స్ షెడ్యూల్ పైన అప్డేట్ ఇచ్చినాను. బట్ ఏంటంటే ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా, సో నాకు అంత గుర్తు లేదు.
అందుకే మరొకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటున్నాము షెడ్యూల్. సో బ్రాక్ లెస్నర్ షెడ్యూల్ పైన మీరు ఒకసారి కన్ను చేయొచ్చు ఇక్కడ మీ స్క్రీన్ పైన. సో ఎస్, బ్రాక్ లెస్నర్వి నెక్స్ట్ రా కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు బాస్. నెక్స్ట్ రా కోసం బ్రాక్ లెస్నర్వి అడ్వర్టైజ్ ఉన్నాడు. నెక్స్ట్ రా కోసం రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో అలాంటిది బాగానే ఉంటుంది బాస్ నెక్స్ట్ రా. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇంకేం చూడాలనుకుంటున్నారు? అండ్ స్పెషల్ నేనైతే బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమీ సెగ్మెంట్లో ఇంకా కొంచెం ఏమైనా చూడాలనుకుంటున్నా బాస్. అంటే ఇంతకుముందు ఓబా ఫేమీ అటాక్ చేసిండు, ఇప్పుడు మరొకసారి ఓబా ఫేమీ అటాక్ చేసి రింగ్ బయట పడేసిండు. సో అందుకనే ఇప్పుడు నెక్స్ట్ రాలో మాత్రము మన బ్రాక్ లెస్నర్ అటాక్ చేయాలని చూడండి. ఇప్పుడు ఊకే ఓబా ఫేమీ అటాక్ చేస్తుంటే అంత మజా రాదు కదా. లైక్ ఇందాక రోమన్ రేన్స్ అటాక్ చేసింది కాబట్టి రోమన్ పైన అటాక్ జరగచ్చు, ఇలాంటి ఛాన్స్ ఉన్నాయి, రూమర్స్ ఉన్నాయి కదా. సో అందుకనే బ్రాక్ పైన అవి మేబీ అంటే బ్రాక్ నెక్స్ట్ రాలో ఓబా ఫేమీ పైన అటాక్ చేసినా చేయొచ్చు. అండ్ ఈసారి బ్రాక్ లెస్నర్ది అప్పర్ హ్యాండ్ కావచ్చు నెక్స్ట్ రాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే, మీరు రీసెంట్లీ రాలో రోమన్ అటాక్ చేసిన కాబట్టి చాలామంది ఖుషి అయిపోయారు, పాత రోమన్ రేన్స్ కనిపించిందని చెప్పినారు. అండ్ నేను అదే అనుకున్నా, పాత రోమన్ కనిపించాను. బట్ నెక్స్ట్ రాలో నిజంగానే ఈ రూమర్ వచ్చినట్టు రోమన్ రేన్స్ పైన అటాక్ జరిగితే మంచిదా, లేదా రోమన్నే మరొకసారి అటాక్ చేయాలా సీఎం పంక్ పైన, లేదా మరొకసారి ఆ పిచ్చి సెగ్మెంట్లా? ఇక మీరు కామెంట్లో కంపల్సరీ దీనిపైన ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.